మీరు ఒక మంచి బ్లాగ్ పోస్ట్ రాశారు, కీవర్డ్ కూడా టార్గెట్ చేశారు, కానీ గూగుల్లో ఎక్స్పెక్టెడ్ ట్రాఫిక్ రావడం లేదు. అసలు ప్రాబ్లం కంటెంట్ లో ఉందా, లేక పబ్లిష్ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ ఎస్ఈఓ చెక్స్ మిస్ అవుతున్నాయా? ఈ రోజు మనం ఎస్ఈఓ థియరీ గురించి గంటల తరబడి మాట్లాడుకోము. ఒక బ్లాగ్ పోస్ట్ ని తీసుకొని పబ్లిష్ చేసే ముందు ఆన్ పేజ్ ఎస్ఈఓని స్టెప్ బై స్టెప్ ఎలా ఆప్టిమైజ్ చేయాలో ప్రాక్టికల్ గా చూద్దాం. కీవర్డ్ మరియు సెర్చ్ ఇంటెంట్ నుండి ఎస్ఈఓ టైటిల్, హెడింగ్స్, ఇంటర్నల్ లింక్స్, ఇమేజెస్, మెటా డిస్క్రిప్షన్, ఫ్యాక్స్ వరకు అన్ని చూస్తాం. చివర్లో ప్రతి బ్లాగ్ పోస్ట్ పబ్లిష్ చేసే ముందు మీరు ఉపయోగించుకోగల ఒక సింపుల్ ఎస్ఈఓ చెక్ లిస్ట్ కూడా నేను ఇస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. వాట్ ఈస్ ఆన్ పేజ్ ఎస్ఈఓ? ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే మన వెబ్ పేజ్ లో ఉన్న కంటెంట్ మరియు పేజ్ ఎలిమెంట్స్ ని యూజర్స్ కి యూజ్ఫుల్ గా, క్లియర్ గా ఉండేలా, సెర్చ్ ఇంజిన్స్ కి అర్థమయ్యేలా ఆప్టిమైజ్ చేయడం. ఇందులో కీవర్డ్ ఒకటే కాదు, మన పేజ్ టైటిల్, యూఆర్ఎల్, హెడింగ్స్, కంటెంట్ స్ట్రక్చర్, ఇంటర్నల్ లింక్స్, ఇమేజెస్, మెటా డిస్క్రిప్షన్, ఫ్యాక్స్, ఇలా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే కీవర్డ్ ని ఆర్టికల్లో కొన్నిసార్లు పెట్టడం మాత్రమే ఆన్ పేజ్ ఎస్ఈఓ కాదు. యూజర్ కి యూజ్ఫుల్ కంటెంట్ ఇవ్వడం, సరైన స్ట్రక్చర్ తో ప్రెజెంట్ చేయడం, సెర్చ్ ఇంటెంట్ ని సాటిస్ఫై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక్కొక్కటి ప్రాక్టికల్ గా చూద్దాం. మొదట కీవర్డ్ మరియు సెర్చ్ ఇంటెంట్. ఇక్కడ చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే కీవర్డ్ దొరికింది వెంటనే ఆర్టికల్ రాయడం మొదలు పెట్టడం. కానీ కీవర్డ్ వెనకన యూజర్ ఇంటెంట్ ఏంటో ముందుగా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఉదాహరణకు ఎవరో ఆన్ పేజ్ ఎస్ఈఓ చెక్ లిస్ట్ అని సెర్చ్ చేస్తున్నారు అనుకుందాం. వాళ్ళకు ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏమిటి అనే డెఫినేషన్ మాత్రమే కావాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక ప్రాక్టికల్ చెక్ లిస్ట్, స్టెప్స్ లేదా ఎగ్జాంపుల్స్ కోసం సెర్చ్ చేస్తుండవచ్చు. కాబట్టి మన కంటెంట్ కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి మ్యాచ్ అవ్వాలి. సింపుల్ గా చెప్పాలంటే కీవర్డ్ టార్గెట్ చేయడం ఒక విషయం, సెర్చ్ ఇంటెంట్ సాటిస్ఫై చేయడం మరో విషయం. అందుకే ఆర్టికల్ రాయడం ప్రారంభించే ముందు గూగుల్లో ఆ కీవర్డ్ సెర్చ్ చేసి అక్కడ ఎలాంటి కంటెంట్ రిజల్ట్స్ వస్తున్నాయో చూడండి. ట్యుటోరియల్స్ ఎక్కువగా ఉన్నాయా, లిస్టికల్స్ ఉన్నాయా, కంపారిజన్స్ ఉన్నాయా, చెక్ లిస్ట్లు ఉన్నాయా? సెర్చ్ రిజల్ట్స్ కు మీకు యూజర్ ఇంటెంట్ గురించి ఒక స్ట్రాంగ్ క్లూ ఇస్తాను. మన కంటెంట్ అదే ఇంటెంట్ ని సాటిస్ఫై చేయాలి, కానీ ఎగ్జిస్టింగ్ కంటెంట్ ని కాపీ చేయకుండా ఇంకా బెటర్ వాల్యూ కూడా ఇవ్వాలి. సెకండ్ వచ్చేసి ఎస్ఈఓ టైటిల్. సెర్చ్ రిజల్ట్ లో యూజర్ ముందుగా చూసేది మన టైటిల్. కాబట్టి టైటిల్లో మన పేజ్ ఏ విషయం గురించి ఎక్కువ ఉందో క్లియర్ గా ఉండాలి. ప్రైమరీ కీవర్డ్ ని నేచురల్ గా ఇంక్లూడ్ చేయడం యూజ్ఫుల్ అన్నమాట. కానీ కీవర్డ్ ని ఒకే టైటిల్లో రిపీటెడ్ గా పెట్టడం ఎస్ఈఓ కాదు. ఇక్కడ కీవర్డ్ రిలవెన్స్ తో పాటు క్లారిటీ కూడా ఉంది. మన టైటిల్ సెర్చ్ ఇంజిన్ కోసం మాత్రమే కాదు, సెర్చ్ రిజల్ట్ లో చూసే రియల్ పర్సన్ కోసం కూడా ఉండాలి. తర్వాత వచ్చేసి యూఆర్ఎల్ కూడా క్లీన్ గా, రీడబుల్ గా ఉండటం మంచిది. ఉదాహరణకు ర్యాండమ్ నెంబర్స్ లేదా అన్నెసెసరీ క్యారెక్టర్స్ ఉన్న యూఆర్ఎల్ కంటే /ఆన్ పేజ్ ఎస్ఈఓ చెక్ లిస్ట్ /2026 ఈ విధంగా ఉంది కదా. ఇలాంటి డిస్క్రిప్టివ్ యూఆర్ఎల్ యూజర్ కి పేజ్ టాపిక్ గురించి బెటర్ ఐడియా ఇస్తుంది. యూఆర్ఎల్ ని అన్నెసెసరీగా లాంగ్ గా చేయాల్సిన అవసరం లేదు. పేజ్ టాపిక్ కి రిలవెంట్ గా, సింపుల్ గా ఉంచండి. తర్వాత హెడింగ్స్. ఒక ఆర్టికల్లో పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ మాత్రమే ఉంటే రీడర్కి స్కాన్ చేయడం చాలా కష్టం. అందుకే కంటెంట్ని లాజికల్ సెక్షన్స్గా డివైడ్ చేయాలా. మెయిన్ పేజ్ టాపిక్స్కి H1, మేజర్ టాపిక్స్కి H2, అవసరమైన చోట H3. అంటే H1, H2, H3 అంటే హెడింగ్ 1, హెడింగ్ 2, హెడింగ్ 3 సబ్ సెక్షన్. సో H3 అనేది సబ్ సెక్షన్ ఉపయోగించవచ్చు. ఇది రీడర్ కి కంటెంట్ స్ట్రక్చర్ అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే సెర్చ్ ఇంజిన్స్ కి కూడా పేజ్ లోని డిఫరెంట్ సెక్షన్స్ గురించి ఒక కాంటెక్స్ట్ అనేది ఇస్తుంది. కాబట్టి హెడింగ్స్ ని ర్యాండమ్ గా పెట్టకుండా ఆర్టికల్ స్ట్రక్చర్ ని ముందుగా ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. తర్వాత వచ్చేసి కంటెంట్ ఆప్టిమైజేషన్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఇది. కీవర్డ్ ని టైటిల్ లో, హెడింగ్ లో, పారాగ్రాఫ్ లో పెట్టేశాం కాబట్టి ఆర్టికల్ ఆప్టిమైజ్ అయిపోయిందని అనుకోవద్దండి. మొదటి ప్రియారిటీ యూజర్ ఏ ప్రశ్నకు ఆన్సర్ కోసం వచ్చారో ఆ క్వశ్చన్ కి జెన్యూన్లీ యూస్ఫుల్ ఆన్సర్ ఇవ్వాలి. టాపిక్ కి సంబంధించిన ఇంపార్టెంట్ సబ్ టాపిక్స్ ఉంటే వాటిని కూడా కవర్ చేయండి. ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వండి. స్టెప్స్ ఉంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అవసరం లేని రిపిటీషన్,
కీవర్డ్ స్టఫింగ్ అవాయిడ్ చేయడం మంచిది. గూగుల్ ఇంప్రెస్ చేయడానికి కంటెంట్ రాయడం కంటే యూజర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కంటెంట్ రాయడం చాలా బెటర్ అప్రోచ్ అన్నమాట. అదే లాంగ్ టర్మ్ లో మనకు వెబ్సైట్ అథారిటీ బిల్డ్ చేయడంలో చాలా ఉపయోగం చేస్తుంది. ఫోర్త్ వచ్చేసి ఇంటర్నల్ లింక్స్. మీ వెబ్సైట్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసి అక్కడితో ఆపేయకండి. రిపీటెడ్ టాపిక్స్ పై మీ దగ్గర ఆల్రెడీ యూజ్ఫుల్ ఆర్టికల్స్ ఏమైనా ఉంటే రిలవెంట్ ప్లేసెస్లో వాటికి ఇంటర్నల్ లింక్స్ జత చేయడం మంచిదన్నమాట. ఉదాహరణకు మనము SEO టైటిల్ రాస్తున్నాం అనుకోండి, అందులో కీవర్డ్ రీసెర్చ్ గురించి మెన్షన్ చేస్తే మీ వెబ్సైట్లో కీవర్డ్ రీసెర్చ్ పై డీటెయిల్డ్ ఆర్టికల్ ఉంది అనుకుంటే దానికి లింక్ ఇవ్వవచ్చు. ఇది యూజర్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ డిస్కవర్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే మీ వెబ్సైట్లోని డిఫరెంట్ పీసెస్ ఆఫ్ కంటెంట్ మధ్య కనెక్షన్స్ కూడా బిల్డ్ అవుతాయి. కానీ ప్రతి సెంటెన్స్కి లింక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కంటెక్చువల్లీ రిలవెంట్గా ఉండాలి. జెన్యూన్లీ యూస్ఫుల్గా ఉన్న చోట మాత్రమే లింక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇమేజెస్. ఆర్టికల్లో ఇమేజ్ అప్లోడ్ చేసే పెట్టడం మాత్రమే ఇమేజ్ SEO కాదు. ముందుగా డిస్క్రిప్టివ్ ఫైల్ నేమ్ ఉపయోగించండి. ఉదాహరణకు ఇమేజ్ మనం ఎప్పుడైతే జనరేట్ చేస్తామో దానికి డిఫాల్ట్గా ఒక నేమ్ అనేది వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ MNG_4821.jpg ఈ విధంగా ఉంది అనుకుంటే దాన్ని మనము on-page-SEO-checklist.jpg అని ఈ విధంగా మార్చామనుకుంటే ఇలాంటి మీనింగ్ఫుల్ ఫైల్ నేమ్ చాలా బెటర్గా ఉంటాయి. తర్వాత ఇమేజ్కి అప్రోప్రియేట్ ఆల్ట్ టెక్స్ట్ ఇవ్వండి. ఆల్ట్ టెక్స్ట్ ఇమేజ్ని చూడలేని యూజర్స్కి కూడా యూస్ఫుల్ కంటెక్స్ట్ ఇవ్వగలదు అనమాట. అలాగే అన్నెసెసరీలీ లార్జ్ ఇమేజెస్ అప్లోడ్ చేయకుండా కంప్రెస్ చేయండి. వాటికి కావాల్సిన టూల్స్ ఆన్లైన్లో దొరుకుతాయి. ఇమేజ్ క్వాలిటీని అవసరం లేకుండా తగ్గించకుండా ఫైల్ సైజ్ని ఆప్టిమైజ్ చేయడం వల్ల పేజ్ పర్ఫార్మెన్స్ చాలా ఇబ్బంది అవుతుంది. సో మన ఇమేజ్ ఎంత లైట్ వెయిట్ ఉంటే పేజ్ మీద లోడ్ కూడా తగ్గుతుంది. తర్వాత మెటా డిస్క్రిప్షన్ పేజ్లో కనిపించే మెయిన్ కంటెంట్ కాదు. సెర్చ్ రిజల్ట్స్లో మన పేజ్ గురించి యూజర్కి అడిషనల్ కాంటెక్స్ట్ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి కీవర్డ్ని రిపీటెడ్గా చేయడం కంటే ఈ పేజ్లో యూజర్కి ఏ వాల్యూ దొరుకుతుంది అది షార్ట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రైమరీ టాపిక్ని న్యాచురల్గా మెన్షన్ చేయవచ్చు, కానీ డిస్క్రిప్షన్ చదివినప్పుడు అది మనిషి కోసం రాసినట్టుగా ఉండాలి. కీవర్డ్ లిస్ట్ లాగా కాకూడదు అనమాట. తర్వాత వచ్చేసి మనకు ఫ్యాక్ట్స్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఫ్యాక్ట్స్ ని కేవలం SEO కోసం ఆర్టిఫిషియల్ గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మన టాపిక్ కి యూజర్స్ జెన్యూన్ గా అడిగే కామన్ క్వశ్చన్స్ ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి యూస్ఫుల్ ఆన్సర్స్ ఇవ్వండి. ఉదాహరణకు ఆన్ పేజ్ SEO గురించి ఆర్టికల్ అయితే ఆన్ పేజ్ SEO అంటే ఏమిటి, ఆన్ పేజ్ SEO లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇమేజెస్ కి ఆల్ట్ టెక్స్ట్ అనేది ఎందుకు ఇవ్వాలి, ఇంటర్నల్ లింక్స్ ఎలా యాడ్ చేయాలి లాంటి రిలెవెంట్ క్వశ్చన్స్ కి కన్సెస్ ఆన్సర్స్ ఇవ్వవచ్చు. ఫ్యాక్ట్స్ కి ప్రైమరీ పర్పస్ యూజర్ కి అడిషనల్ వాల్యూ ఇవ్వడం మాత్రమే. ఇప్పుడు పబ్లిష్ క్లిక్ చేసే ముందు ఫైనల్ చెక్ లిస్ట్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సెర్చ్ ఇంటెంట్. మన కంటెంట్ యూజర్ ఇంటెంట్ కి మ్యాచ్ అవుతుందా? రెండోది వచ్చేసి ప్రైమరీ కీవర్డ్, మన మెయిన్ టాపిక్ క్లియర్ గా ఉందా లేదా? మూడవది వచ్చేసి SEO టైటిల్, అంటే టైటిల్ క్లియర్ గా యూస్ఫుల్ గా ఉందా లేదా? ఫోర్త్ వచ్చేసి URL క్లీన్ గా ఉందా లేదా? ఫిఫ్త్ వచ్చేసి హెడింగ్స్, అంటే మన H1, H2, H3 స్ట్రక్చర్ లాజికల్ గా ఉందా లేదా? సిక్స్త్ వచ్చేసి కాంటెక్స్ట్, యూజర్ క్వశ్చన్ కి కంప్లీట్ ఆన్సర్ ఇస్తున్నామా లేదా? సెవెంత్ వచ్చేసి ఇంటర్నల్ లింక్స్, రిలవెంట్ ఆర్టికల్స్ కి మనం లింక్స్ ఇచ్చామా లేదా? తర్వాత ఎనిమిదవది ఇమేజెస్, ఫైల్ నేమ్, ఆల్ట్ టెక్స్ట్, కంప్రెషన్ చెక్ చేశామా లేదా? తర్వాత నైన్త్ వచ్చేసి మెటా డిస్క్రిప్షన్, సెర్చ్ రిజల్ట్ లో పేజ్ వాల్యూ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామా? తర్వాత 10th ఫ్యాక్ట్స్, రిలవెంట్ క్వశ్చన్స్ కి యూస్ఫుల్ ఆన్సర్స్ ఇచ్చామా లేదా? ఇవన్నీ ఒకసారి చెక్ చేసిన తర్వాత మీరు పబ్లిష్ అనేది చేయండి. సో ఫ్రెండ్స్, మీరు బ్లాగింగ్ లేదా వెబ్సైట్ గ్రోత్ మీద సీరియస్ గా ఉంటే ఇలాంటి ప్రాక్టికల్ ట్యుటోరియల్స్ కోసం బెస్ట్ ఆఫ్ గురుని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన కంప్లీట్ ఆన్ పేజ్ SEO చెక్ లిస్ట్ ని bestofguru.in లో కూడా పబ్లిష్ చేశాను. ఆ యొక్క వెబ్సైట్ మీరు ఓపెన్ చేసి ఆర్టికల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడండి. నెక్స్ట్ వీడియోస్ లో కీవర్డ్ రీసెర్చ్, కంటెంట్ క్రియేషన్, వర్డ్ప్రెస్ SEO లాంటి టాపిక్స్ ని కూడా నేను ప్రాక్టికల్ గా కవర్ చేస్తాను. బెస్ట్ ఆఫ్ గురు, లెర్న్, బిల్డ్, గ్రో.